హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ఆసక్తి రేపుతోంది. బరిలో నిలిచిన బీజేపీ వ్యూహాలు చర్చనీయాంశంగా మారింది. క్రాస్ ఓటింగ్ పై కమలం పార్టీ ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ కార్పొరేటర్లతో దశల వారీగా బీజేపీ ఎంపీలు సమావేశమవుతున్నారు. బీజేపీ కార్పొరేటర్లతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భేటీ అయ్యారు. వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్తో పాటు ఎంపీలు దిశానిర్దేశం చేస్తున్నారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఆసక్తి రేపుతోంది. బరిలో నిలిచిన బీజేపీ వ్యూహాలు చర్చనీయాంశంగా మారాయి. క్రాస్ ఓటింగ్ పై కమలం పార్టీ ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ కార్పొరేటర్లతో దశల వారీగా బీజేపీ ఎంపీలు సమావేశమవుతున్నారు. బీజేపీ కార్పొరేటర్లతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భేటీ అయ్యారు. వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్తో పాటు ఎంపీలు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రాజేష్, హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఆసక్తి రేగిస్తోంది కదా, ఏంటి వివరాలు? గుడ్ మార్నింగ్. మొత్తానికి హైదరాబాద్ లోకల్ బాడీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ఆసక్తి రేపిస్తున్నాయి. పర్టికులర్గా భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తున్నట్లుగా అభ్యర్థిని అనౌన్స్ చేసిన నెక్స్ట్ మినిట్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పొలిటికల్గా హీట్ పెంచుతుంది. ఎందుకంటే సంఖ్యాబలం లేకపోయినప్పటికీ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు లోకల్ బాడీ హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికకు దూరంగా ఉండటము, ఎంఐఎంకు ఈ ఎన్నిక ఏకగ్రీవంగా వెళ్ళిపోయే అవకాశం ఉండడంతో ఎలాగైనా తమ పట్టును నిలుపుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. మొన్న గడిచినసారి 2 ఎమ్మెల్సీ స్థానాలను భారతీయ జనతా పార్టీ తన ఖాతాలో వేసుకున్నటువంటి జోసు ఊపుతోనే మరోసారి ఈ ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి కూడా రాష్ట్ర నాయకత్వం అంతా కూడా భావిస్తుంది. ఈ నేపథ్యంలో వరుస కూడా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, అదేవిధంగా ఎంపీలు పర్టికులర్గా భారతీయ జనతా పార్టీ నుంచి గెలిచినటువంటి కార్పొరేటర్లతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి కార్పొరేటర్లతో ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారు. బాహటంగానే కేంద్ర మంత్రులు ఇద్దరు కూడా పోటీకి దూరంగా ఉండడం అని చెప్పడం సరికాదు. పోటీకి దూరంగా ఉండకుండా అదేవిధంగా ఎంఐఎం పార్టీకి ఓటు వేసినా పోటీకి దూరంగా ఉన్నా ఇది ఖచ్చితంగా ప్రజలు గమనిస్తబోతున్నారు. కాబట్టి ఈ ఎన్నికలని దృష్టిలో ఉంచుకొని ఎంఐఎం హైదరాబాద్ మరోసారి ఎంఐఎం చేతిలోకి వెళ్ళిపోకుండా ఉండడం కోసం మాత్రమే భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికలను సీరియస్గా తీసుకొని బరిలో నిలిచింది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి కార్పొరేటర్లు ఎవరైతే ఉంటారో వారితో ప్రత్యేకంగా ఎంపీలు కొండా విశ్వేశ్వరరెడ్డి, ఈటెల రాజేందర్ ఇద్దరు కూడా ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 23వ తేదీన ఎన్నికలు ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఎన్నికలకు ఇంకొక 2 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈలోగా మరోసారి భారతీయ జనతా పార్టీ నుంచి గెలిచినటువంటి కార్పొరేటర్లతో కేంద్ర మంత్రి, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇవాళ మరోసారి వారందరితో కూడా కిషన్ రెడ్డి సమావేశం నిర్వహించబోతున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కూడా మరోసారి వారితో భేటీ కాబోతున్నారు. ఈ 2 రోజుల గ్యాప్లో మరోసారి టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి కార్పొరేటర్లతో ప్రత్యేకంగా అభ్యర్థి గౌతమ్ రావు, ఇన్ఛార్జిగా బాధ్యత ఇచ్చినటువంటి పలువురు ఎంపీలు కూడా దశల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని ఎందుకు గెలిపించాలో వారి దృష్టికి తీసుకెళ్లి వ్యక్తిగతంగా ఒక్కొక్క కార్పొరేటర్ని కలిసి వారికి వివరించేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకనంటే ఎంఐఎంకు గడిచినసారి అధికారంలో ఎవరుంటే వారితో అవగాహన, ఒక ఒప్పందం అనేది చేసుకొని హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికను ఏకగ్రీవం చేసేటువంటి ఒక సాంప్రదాయం ఉండేది. దానికి ఇప్పుడు భిన్నంగా భారతీయ జనతా పార్టీ బరిలో నిలిచినటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎలాగైనా ఈ ఎన్నికల్లో గెలిచి చూపించాలి. హైదరాబాద్ ఎంఐఎం సొత్తు కాదు, ఇది భారతీయ జనతా పార్టీ అడ్డా. రాబోయే రోజుల్లో మరికొద్ది రోజుల్లో జీహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు జరగబోయే అవకాశం ఉంటుంది. ఆలోగా తమ సత్తాను చాటాలంటే ఈసారి హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి తీరాలన్నటువంటి కసితో భాగంగా భారతీయ జనతా పార్టీ నేతలు, పార్టీ ఎంపీలు, అదేవిధంగా కేంద్ర మంత్రులు అందరూ కూడా కలిసి పనిచేస్తున్నారు. ఇవాళ ఈ సమావేశం అనంతరం మరొకసారి కార్పొరేటర్లందరికీ కూడా దిశానిర్దేశం చేసే అవకాశం కూడా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్. థ్యాంక్స్ ఫర్